ప్రియారా, ఈ బెతెస్దా గాడ్ మినిస్ట్రీస్ ద్వారా ఈ ఫేస్బుక్లో లైవ్ వీక్షిస్తున్న సంఘ బిడ్డలకి గురించిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ లాక్డౌన్ సందర్భంగా మందిరాల్లో మనం ఆరాధన జరిగించుకోవడానికి మరి ప్రభుత్వాలు ఒప్పుకోని రీతిగా మనం ఫేస్బుక్లోనే మన ప్రార్థనలో కొనసాగిస్తున్నాం. మరి మీరు ఇక్కడ మందిరం మనం దేవుని సన్నిధి ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామంలో కూడి ఉంటే అక్కడ ఉంటానన్న దేవుడు మన గృహాల్లో మనం మరి కూడున్నప్పుడు దేవుని మనసు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడి సన్నిధి మనం అనుభవిస్తాం. దేవుడికి మన ద్వారా మహిమ రావాలి అంటే మనము సిద్ధపడి ఆ సమయానికి మనం కూడి రావాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక పాట పాడిన తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రములు మహోన్నతుడాని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవాధిపతి నీ స్తోత్రములైనా జీవము కలిగిన దేవ, నమ్మదైన దేవ, మహాదేవ, గొప్ప దేవాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపా కనికరం బట్టి నీ ప్రేమ బట్టి స్తుతిస్తున్నావు నాయన. నీ స్తోత్రాలు బెతెస్దా గాడ్ మినిస్ట్రీ బట్టి స్తుతిస్తున్నాం. నీ మహాకృపను బట్టి, నీ దయను బట్టి, నీ ప్రేమను బట్టి నీ స్తోత్రాలు. ఈ రీతిగా నాయన ఈ యొక్క శనివారం ఈ సాయంత్రకాల సమయంలో ప్రభా ఈ ఫేస్బుక్ లైవ్లో రావడానికి మరి నా తండ్రి ఈ రీతిగా మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు నీ స్తోత్రాలు. ఈ కూడికి మీరు అధ్యక్ష వహించండి. కూడిచ్చిన బిడ్డలను మీరు దీవించండి. లైవ్లో ఎవరైతే సిద్ధపడి ప్రభా మీ సన్నిధిని ప్రభా మరి వచ్చి ఉన్నారో వారందరినీ ఇక్కడ ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడ మీ సన్నిధి అనుగ్రహించి ప్రభా మరి నాయన మేము మందిరంలో కూడినట్టుగాను గృహాల్లో కూడా అటువంటి అనుభూతిని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు పాటలు పాడుతుండగా పాటల్లో నాయన ప్రార్థనలో వర్తమానంలో మీరే ఉండి నడిపించి బలపరిచి సహాయం చేయమని మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఒక పాట పాడుకుందామండి.
దేవుని ఘననామానికి మహిమ కలుగును గాక. మరి కొద్ది సమయము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ అంశం ఏంటంటే ప్రభువు రాకడ సమయము ఎరగవలెను అని ఈ యొక్క అంశాన్ని బట్టి మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకున్న వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి అని పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘముతో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకున్న వేళ అయిందని తెలుసుకోమంటున్నాడు. మనము కాలాన్ని ఎరగాలని పౌలు గారు ఆ యొక్క రోమా సంఘంతో చెప్తున్నాడు. కాలాలు తరుణాలు ప్రభు స్వాధీనంలో ఉన్నాయని, అది తండ్రికే తెలుసని, మరి కుమారుడికి కూడా తెలియదని మరి దేవుని లేఖనం తెలియజేయబడుతుంది. ఎవరికీ తెలియంది దేవుడికే తెలిసింది. దేవుని బిడ్డలకి ఆ కాలాలకి సూచనలకి ఆ కాలం గురించి ఆ వాక్యంలో కొన్ని సూచనలు ఇవ్వటం జరిగింది. ఆ ప్రకారముగా దేవుని బిడ్డలకి దేవుని యొక్క రాకడ గుర్తులు చెప్పినట్లుగా ఆ కాలాల్ని మనం ఎదుర్కోవాలంటే మనం ఎలా ఉండాలి అనే వాక్యము మనము మరి ధ్యానం చేసుకోవాల్సిన వారైనాం, విశ్వాసం పెట్టవలసిన వారైనాం, ఆ కాలంలో మనం సిద్ధపడవలసిన వారమై ఉన్నాము అని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. ప్రియులారా, ఇక్కడ నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. ఇప్పుడు ప్రభు రాకడ బహు సమీపముగా ఉన్నదని ఆ రాకడకు సంబంధించిన గుర్తులు యేసు ప్రభుల వారు చెప్పారు. ఆ ప్రకారముగా కాలాన్ని ఎరిగిన వాళ్ళంగా ఆ కాలంలో ప్రభు రాకడ ఆ సమయానికి మనం సిద్ధపడవలసిన వారంగా ఉండాలని దేవుని వాక్యం మనని హెచ్చరిస్తుంది. అట్లాగే మార్కు గారు కూడా తన సువార్తలో ఏముంది అంటే 13వ అధ్యాయము 33వ వచనం, 13వ అధ్యాయం 33, జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు అంటున్నాడు మార్కు గారు కాడ. ఏమంటున్నాడు? జాగ్రత్త పడండి, అజాగ్రత్తగా ఉండొద్దు, అశ్రద్ధ చేయొద్దు. దేవుడు దొంగ వలె వస్తానన్నా దేవుడు ఎప్పుడైనా వస్తాను, పగలు కానీ రాత్రి అయినా పగలైనా తెల్లవారుజామునైనా ఏ గడివిలైనా నేను దొంగ వలె వస్తానని చెప్పిన ఆ ప్రభువు మరి రానయ్యున్నాడు కనుక మీరు జాగ్రత్త, విశ్వాసంలో జాగ్రత్త కలిగి ఉండండి, ఆత్మలో మెలుగు కలిగి ఉండండి, ప్రార్థన చేయండి. ఎడతెగ ప్రార్థన అనేది మనం దేవుని యొక్క రాకడికి మనం సిద్ధపరిచేదే. ఆత్మలో మనం మెలుగు కలిగి ఉండటానికి ప్రార్థన చేయాలండి. ప్రార్థించే అనుభవం ప్రతి విశ్వాసంలో కలిగి ఉండాలి. ఆ అనుభవమే, ఆ ప్రార్థనే, ఆ విశ్వాసమే ఆ ప్రభువుని ఎదుర్కొనేటట్టుగా చేస్తుంది. అంటున్నాడు, ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు కనుక మన జాగ్రత్తగా మెలకుగా ఉండి ప్రార్థన చేయమని ఆ యొక్క మార్కు గారు తన సువార్తలో మరి హెచ్చరిస్తున్నాడు. అట్లాగే అపోస్తలుడైన పౌలు గలతీ సంఘంతో చెప్తున్నాడు, గలతీ 4:4, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను అంటే యేసు ప్రభు మరి ఆయన శరీరధారిగా ఈ లోకానికి ఆయన ఈ లోకంలో వచ్చినప్పుడే దేవుడు కాలం సంపూర్ణమైపోయిందని. అలాగే మార్క్స్ వార్తలో కూడా ఏముందంటే 1వ అధ్యాయం 15వ వచనం, కాలము సంపూర్ణమైనది, సువార్త నమ్ముడి. ఆ కాలం సంపూర్ణమైంది, అంతటా అందరూ మారు మనసు పొంది సువార్త నమ్మమని మన హెచ్చరించినట్లుగా యేసు ప్రభు సువార్తని ప్రకటించడానికి వచ్చినట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, అంతటా అందరూ మారు మనసు పొందాలి, సువార్త నమ్మాలి, రక్షణ పొందాలి. ప్రభు రక్షించడానికి వచ్చాడు కనుక, పాపాలు క్షమించడానికి వచ్చాడు కనుక ఆ పాప క్షమాపణ పొందుకుని రక్షించబడి ప్రభు రాకడికి సిద్ధపడాలని దేవుని యొక్క వాక్యము తెలియజేయబడుతుంది. ప్రియులారా, అలాగే 2వ తిమోతి పత్రికలో కూడా పౌలు గారు రాస్తాడు, తిమోతికి రాస్తాడు. 3వ అధ్యాయం 1వ వచనం, అంత్య దినములలో
అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఇక్కడ ఇది అంత్య దినాలని అపాయకరమైన కాలం అని దేవుడి వాక్యం తెలియజేయబడుతుంది. ఇవాళ ఎక్కడ మరి దాని సూచనలు కొన్ని ఒక లక్షణాలు చెప్తున్నాడు పౌలు గారు 3వ అధ్యాయము 2వ వచనంలో. ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా స్వార్థం అన్నమాట. ప్రతి మనిషి కాడ ఏదో ఒక స్వార్థం. నిస్వార్థ పరులు తక్కువ, స్వార్థ పరులు ఎక్కువ. నాకు లాభం ఏంటి, ప్రతి విషయంలో కూడా ఇది చేస్తే నాకు లాభం ఏంటి, నేను వస్తే నాకు లాభం ఏంటి అనే అనేక మంది మరి వాళ్ళ అనేక మంది స్వార్థపూరితముగా ఆలోచించే ఈ దినాల్లో మనం ఉన్నాం. ధనాపేక్షులు, ధనాన్ని ఆపేక్షించేవారు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. ఈ విషయాలు ఇవన్నీ కూడా ఈ రోజుల్లో లోకంలో జరుగుతుంది. బెంకములాడే వాళ్ళు ఉన్నారు, గర్విష్ఠులు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు. వివరించాలని చాలా సమయం పడుతుంది. ఇవన్నీ మనం చూస్తున్నాం ఈ లోకంలో. అంతేగాని 3వ వచనంలో అంటున్నాడు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. ఈ యొక్క లక్షణాలు అన్నీ కూడా ఈ లోకములో మరి మనుషుల్లో మనకు కనపడుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా ప్రేమ లేదు, ద్వేషము కలిగి ఉన్నారు, స్వార్థం కలిగి ఉన్నారు, మీరు కంటే కీడు చేసేవాళ్ళుగా ఉంటారు. మరి ద్రోహులు, 4వ వచనంలో ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. ఇలా 18 లక్షణాలు మనం ఈ వచనాల్లో ఇక్కడ చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఆయన రాకడలో మనుషులు ఎలా ప్రవర్తిస్తారో, వాళ్ళ యొక్క లోక సంబంధమైన, శరీర సంబంధమైన వారి యొక్క ఆశలను బట్టి, వారి యొక్క విశ్వాసాన్ని బట్టి, వారి అవిశ్వాసమే వాళ్ళకి విశ్వాసం. వాళ్ళకి ధన విషయంలో ఏదైనా చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎన్నో అక్రమాలు చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు. అన్నీ కల్తీలే. ప్రతిదీ మరి ప్రతి విషయంలో కల్తీ. ఆహారంలో కూడా కల్తీ, ఫ్రూట్స్లో ప్రతి కల్తీ లేదంటూ లేదు, సమస్తము కల్తీయే. కనుక ఇవన్నీ ఏంటంటే మరి ధనాపేక్ష. అలాగే వాక్యం కూడా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అని దేవుని వాక్యం కూడా మన హెచ్చరిస్తుంది. ఇక్కడ తిమోతి 4:4 ఇక్కడ చెప్తున్నాడు. 2వ తిమోతి 4వ అధ్యాయం 4వ వచనం, సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపునకు తిరుగు కాలం వచ్చును అంటున్నాడు. సత్యానికి చెవినీయరు అంటాడు. మంచి సత్యము వినరు, అసత్యం వింటారు, అబద్ధాలు వింటారు, లేని మాటలు వింటారు, కాని పనులు చేస్తారు. కానీ సత్యానికి బట్టి చెవి ఇవ్వరని కల్పన కథల వైపు, కల్పించిన మాటలు కథలో ఇవాళ చాలా మంది ఇష్టపడుతున్నారు. ప్రపంచం అంతా కూడా సత్యాన్ని ఎవరు గ్రహించట్లేదు, ఇష్టపడట్లేదు. కానీ లేని మాటలు మనం చూడని, వినని, అది సత్య సంబంధం కానీ కల్పించిన వార్తలు ఎక్కువ వింటున్నారు. 24 గంటలు కూడా టీవీలు అయ్యే చెప్తున్నాయి, ప్రజలు అయ్యే వింటున్నారు. ప్రజలు వింటున్నారు కనుక టీవీలో చెప్తున్నారు. ఇవన్నీ ఏంటంటే కల్పన కథల వైపు తిరుగు కాలం. ఇది కాలం. ఈ కాలంలో మరి ఇటువంటి చెడు బహుగా ఎక్కడ చూసినా చెడు అనేది కనపడుతుంది. ఇది కాల మహిమ కాదు. ఈ మనుషులు ఆ కాలంలో అబద్ధం నమ్మటం వల్ల, తర్వాత అబద్ధాన్ని బట్టి ప్రవర్తించటం వల్ల ఈ యొక్క చెడు కాలముగా మరి మనం మారింది. అపాయకాలముగా ఇదివరకు లాంటి యథార్థత, ఇదివరకు లాంటి నమ్మకత్వం, ఇదివరకు లాంటి ప్రేమ అనేది ఇప్పుడు లేదు. ప్రేమ చాలా మందిలో ప్రేమ అనేది తగ్గిపోతుంది అన్నమాట. ప్రేమ చల్లారిపోవటం వల్ల మరి అనేక మంది ప్రేమ లేని వాళ్ళుగా
మరి మనం చూస్తున్నాం ప్రియులారా. ఇక్కడ మనం ఇంకా చూసుకున్నప్పుడు మూడో వచనంలో 2 తిమోతి 4:3 ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. ఇక్కడ పౌలు గారు లోకాన్ని గురించి చెప్పట్ల, అన్యుల గురించి చెప్పట్ల, అవిశ్వాసుల గురించి చెప్పట్ల, విశ్వాసుల గురించి, సంఘంలో ఉన్న దేవుని సంఘంలో ఉన్న వారి గురించి, దేవుని సత్యాన్ని వారు చెవివ్వటలేదని, కల్పన కథలకు ఇష్టపడుతున్నారని, అలాగే దురద చెవులు గలవారుగా స్వకీయ దురాశల అనుకూల బోధకుల్ని ఏర్పాటు చేసుకుంటారని సంఘంతో చెప్తున్నాడు. ఇవాళ మరి సంఘములో ఇక్కడ లోకం ప్రవేశించి ఈ లోక సంబంధమైన చెడు ప్రవేశించడం వల్ల సంఘము కలుషితమైపోయింది. యేసుక్రీస్తు ప్రభు వాక్య సత్యాన్ని గ్రహించిన వాళ్ళుగా, ఆ వాక్య సత్యాన్ని బట్టి జీవించిన వాళ్ళుగా ఉండటం వల్ల ఇవాళ విశ్వాసం బలహీనమైపోయింది. అనేక మంది మారు మనసు పొందడానికి, రక్షణ పొందడానికి ఎవరైతే సత్యాన్ని ఇష్టపడట్లేదు వాళ్ళు అనేక మంది అన్యులకి మనమే ఆటంకంగా ఉంటున్నామని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. పిల్లరా, మరి 1వ దశలోనికి రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నారు దశలోని సంఘానికి 5వ అధ్యాయము 6వ వచనం, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి. ఇతరుల వలె లోకం ఇవాళ గమనించట్లేదే, నిద్రమత్తులో ఉంది లోకం. ఇవాళ లాక్డౌన్ ఉంది, రోజంతా కూడా కుటుంబస్తులందరూ, పురుషులు స్త్రీలు పిల్లలు అందరూ కూడా ఇంట్లోనే ఉంటున్నారు. కానీ ఒక సర్వేలో ఏం చెప్తున్నారంటే ఇంచుమించు 90-95 మంది ఇవాళ ఇక ఇంటర్నెట్లో బ్లూ ఫిల్మ్ చూస్తున్నారని, వ్యర్థమైన లోక సంబంధమైన శరీర సంబంధమైన విషయాలు చూస్తున్నారని మరి మరి ఈ యొక్క సర్వే చెప్తుందన్నమాట. ప్రియులారా, ఇక్కడ దేవుని ఈ సమయంలో విశ్వాసం కలిగిన వాళ్ళు, యేసు రక్తంలో కడగబడి విశ్వాసం కలిగి రక్షించబడిన వాళ్ళు దేవునిలో ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, దేవుని రాకడికి మనం సిద్ధపడవలసిన వారమే ఉన్నాం. కనుక మనం ఆ రీతిగా ఉండాలి. కానీ ఈ సమయాన్ని వ్యర్థపరచకూడదని, ఇతరుల వల్లే మనం మెరుగు లేని స్థితిలో ఉండకూడదని దశలోని సంఘానికి పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. 5వ వచనంలో అంటాడు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. వెలుగు కుమారులను పగలు కుమారులై ఉన్నారు అంటాడు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము, మత్తులము కాకు ఎందుమంటున్నాడు. ఇక్కడ రాత్రి వారము కాము, చీకటి వారము కాము అంటున్నాడు. ఇక్కడ వెలుగుని అంటే చీకటిని వేరు చేశాడనమాట. ఈ యొక్క చీకటి పాపానికి, లోకానికి గుర్తుగా ఉంది. ఈ రాత్రి చీకటి అంటే చీకటి పడినప్పుడు రాత్రి అంటాం మనము. ఈ రాత్రి సమయము పాప సమయము. ఈ లోకం ఇప్పుడు పాపాన్ని ప్రేమిస్తుంది. పాపం ద్వారా లాభం సంపాదించాలని, పాపం ద్వారా సుఖపడాలని, పాపంలో సంతోషాన్ని ఎదుర్కొంటుంది ఈ కాలం. అందుకనే వాళ్ళతో మీరు అలా ఉండొద్దని చెప్తున్నాడు. మీరు వెలుగు సంబంధులుగా ఉండమని చెప్తున్నాడు అనమాట. మనం పగటి వారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక. ఇక్కడ అనేక రకాలైన మత్తులు ఉన్నాయి. మత్తు బాని కాదండి, బ్రాందీ విస్కీలు ఇటువంటివి కావు. కానీ అనేక మందికి వాళ్ళ ఆశలు బట్టి ధనాపేక్ష, ధనం సంపాదించడం అదొక మత్తు, చదువుకున్న వాళ్ళకి ఒక మత్తు, ఉద్యోగం, వ్యాపారం, రకరకాలైన వాళ్ళకి ఏది ఇష్టమో అది ఒక మత్తులుగా ఉంటున్నారు. అంటే ఇక దీనికి మిగతా ఏమి పట్టించుకోరు, దేంతో సంబంధం లేదు, అలా ఉంటున్నారని దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ మనం పగటి వారము ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచం ధరించుకోవాలండి. విశ్వాసము కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఈ రక్షణ నిరీక్షణను శిరస్త్రాణము ధరించుకుందాము అంటున్నాడు. ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి,
ప్రేమ కలిగి ఉండాలి, కవచంగా మనం పెట్టుకోవాలి. అలాగే రక్షణ నిరీక్షణ శిరస్త్రాణం అంటే హెల్మెట్ అన్నమాట. హెల్మెట్ కనుక ఈ మనం ధరించుకున్నప్పుడు, మనం ధరించుకున్నప్పుడు మనము ఈ లోకంలో ఉన్న చీకటిలో మత్తుగా ఉన్న వారి మధ్యన వెలుగుగా ఉన్న వెలుగు సంబంధులుగా దేవుని బిడ్డలుగా మనము రక్షణలో ఉండి, రక్షణ లేని వారి కొరకు, కనపడని వారి కొరకు, తెలియని వారి కొరకు, దేవుని ఎరగని వారి కొరకు మనము దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళని ఆకర్షించుకుని వాళ్ళని రక్షించుకోవడానికి ఈ కాలంలో మనం ఎక్కువగా ప్రార్థించవలసిన వారమే ఉన్నాం. అలాగే దేవుడిని ప్రేమ కలిగి ఉండాలి, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి, అలాగే మరి రక్షణ కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అలాగే దశలోని సంఘంతో 5వ అధ్యాయం 9వ వచనం, ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకి దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలకుటకు నియమింపలేదంటున్నాడు. మన రక్షణ పొందటానికి దేవుడు మనం పిలుచుకున్నాడు కానీ మన ఉగ్రత పాలవడానికి, అగ్నిగుండానికి, శిక్షకి మనం వెళ్ళటానికి దేవుడు పిలవలేదు. దేవుడు మనం రక్షించింది దేవుని బిడ్డలుగా, పరలోకానికి సంబంధించి పగటి సంబంధులుగా, పరలోకంలో దేవుని బిడ్డలుగా, దేవుడికి మహిమగా ఉండాలని, దేవుడిలో సంతోషంగా, ఆనందంగా, ఆశీర్వాదకరముగా మనల్ని ఉండటానికి మనల్ని పిలిచాడు కానీ ఉగ్రత పాలవడానికి పిలవలేదని ఆ సంఘంతో చెప్తున్నాడు, దశలోని సంఘంతో. అలాగే పేతురు గారు కూడా చెప్తున్నాడు, 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అంటున్నాడు పేతురు గారు. కొంతమంది ఏమనుకున్నారంటే, అబ్బో 2000 సంవత్సరాల క్రితమే కాలము సంపూర్ణమైందని యేసు ప్రభు సువార్త ప్రకటించాడు, శిష్యులు ప్రకటించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు సువార్త ప్రకటించబడుతుంది కానీ ప్రభు మట్టికి రాలేదు, ఇంకెక్కడ వస్తాడు అని అనేక మంది అనుకుంటున్నట్లుగా దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ప్రభు తన వాగ్దానం గురించి వాగ్దానం చేశాడు. ఏం ఏంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనంలో, యోహాను సువార్త 14:1 మీ హృదయములను కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసముంచుడి, నా యందు విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్ములను తీసుకొని పోదును అని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం మనం ఆలస్యం ఎందుకు చేస్తుంటే ఆయన ప్రేమ, మన ఎడల ఆయన ప్రేమ. ఎవరు అగ్నిగుండానికి వెళ్ళకూడదు, ఎవరో పాపంలో చనిపోకూడదు అని దేవుడు ప్రేమించి మరి అందరూ కూడా మారు మనసు పొందాలని కోరుచు మన ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడని పేతురు గారు చెప్తున్నారన్నమాట. మనం ఆలస్యం, అలాగే ఎంతో వచ్చినట్టు ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఈ మాట కాడ ఆయన చెప్తాడు, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరం వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉందంటాడు. 1000 సంవత్సరాలు ప్రభు దృష్టిలో ఒక రోజు ప్రభు దృష్టిలో 1000 సంవత్సరాలు. అంటే ప్రభు దృష్టి వేరు, మన దృష్టి వేరు. ప్రభు మన దృష్టి వేరు, మన దృష్టి. ఈరోజు ప్రభు రేపు ఇవాళ వస్తే నేను కానీ మీరు కానీ ఎంతమంది మనం సిద్ధపడ్డాం. రెప్పపాట్లో ఆయన రాకుండా ఉంటుంది, రెప్పపాట్లో మనం సిద్ధపడాలి. కానీ రాలేదు అనుకుని నిర్లక్ష్యంగా ఉంటున్నాం. కానీ ప్రభు వస్తే ఎంతమంది ఎత్తపడతాం, ఎంతమంది సిద్ధంగా ఉండాం. ప్రభు కనికరంతో, ప్రభు దయాళుడు గనక కనికరపడి మన సిద్ధపాటు మనం అందరూ సిద్ధపడాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడని దేవుని వాక్యము తెలియజేయబడుతుంది.
ఆయన దృష్టి వేరు. 1000 సంవత్సరాలు ఒకరోజని, ఒకరోజు 1000 సంవత్సరాలని ప్రభు దృష్టి అని దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. అది కూడా పేతురు గారే చెప్తున్నాడు. కొరింథీ సంఘముతో పౌలు గారు అంటాడు, 1 కొరింథీ 16:13 అంటున్నాడు, మనం మెలకువగా ఉండు అంటున్నాడు. ఏమంటున్నాడు సంఘాన్ని? మనం ప్రభు ఎప్పుడు వచ్చినా కాదా మనం మెలకువగా ఉండాలి, విశ్వాసమందు నిలకడగా ఉండి అంటున్నాడు. వాళ్ళ నిలకడైన విశ్వాసం ఉంటా. కొన్ని రోజులు విశ్వాసంగా ఉంటే కొన్ని రోజులు అల్ప విశ్వాసంగా ఉంటున్నాం, కొన్ని రోజులు అవిశ్వాసం కలిగి ఉంటున్నాం. అలా కాకోకుండా నిలకడైన విశ్వాసం, నిలకడైగా మనం భక్తి చేయాలి. నిలకడ అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఆత్మ సంబంధముగా ఎప్పుడు ఒకే రకంగా దేవుని యొక్క విశ్వాసాన్ని బట్టి, దేవుని యొక్క నీతిని బట్టి, దేవుని న్యాయాన్ని బట్టి, దేవుని యొక్క ధర్మాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా స్థిరంగా ఉండాలని దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. పౌరుషము గలవారై ఉండు, బలవంతులై ఉండు అంటాడు. ఇంకేముండాలంట? పౌరుషం కలిగి ఉండాలి. దేవుని ఎడల ఒక పౌరుషం, ఆత్మ సంబంధమైన పౌరుషం కలిగి ఉండాలి. అలాగే ఆత్మ సంబంధమైన బలం కలిగి ఉండాలని కూడా దేవుని వాక్యము మరి కొరింథీ సంఘంతో పౌలు గారు చెప్తున్నాడు. కీర్తన గ్రంథం 62వ కీర్తన 1 కాడ చెప్తుంది. చూడండి, ఆ కీర్తనలో 62:1, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును, ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త అంటున్నాడు. ఆ కీర్తనకారుడు అంటున్నాడు, దావీదు కీర్తన, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఎందుకంటే ఆ నమ్మకం, ఆ విశ్వాసము ఇక ఆయనలో కృతజ్ఞత కలిగి ఆయన్ని ఆధారం చేసుకున్నాడు. ఆశ్రయదుర్గము, ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త అని ఒక విశ్వాసాన్ని కలిగి నిబ్బరముగా, నిలకడగా, ధైర్యంగా మరి కీర్తనకారుడు దావీదు గారు అంటున్నాడు. యెషయా గ్రంథము 56:1, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడెగుటకు సిద్ధముగా ఉన్నది, న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకోడు అంటున్నాడు. మరి ఎప్పుడో యెషయా 750 సంవత్సరాలకి ముందే యెషయా అనే ప్రవక్త ద్వారా అక్కడ దేవుడు రాయించాడు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నది, న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకోమని దేవుడు ప్రవక్త ద్వారా మన ఈ లోకానికి ఒక హెచ్చరికని పంపించి ఆ రక్షకుడిని ఈ లోకానికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి వచ్చి మనం చూసుకున్నప్పుడు కాలము ఎరగాలని, నిద్ర మేలుకోవాలని, నిద్ర మేలుకునే వేళ అయిందని తెలుసుకోమంటున్నాడు. 3 ఏంటంటే విశ్వాసం ముందు నిలకడగా ఉండమంటున్నాడు. 4 రక్షణ మరి సమీపముగా ఉన్నది అని మరి దేవుని వాక్యం చెప్తుంది. 5 అంచెదినములు అపాయకాలములు జనులు ఇలాగూ ఉంటారంటున్నాడు. 18 మనం చదువుకున్నట్టుగా 18 లక్షణాలు కలిగిన పరిస్థితులు మనం చూస్తున్నాం. కనుక ఈ యొక్క ఈ కాలంలో దేవుడు చెప్పినట్లుగా ఈ యొక్క మనుషుల యొక్క ఎలా ఉంటారో అనేది మనం గమనించుకున్నప్పుడు, మనం ఎలా ఉండాలి అని మనము దేవుని వాక్యం మనం హెచ్చరిస్తున్నప్పుడు మనం సిద్ధపడటానికి మెలకువగా ఉండి మనం ప్రార్థన చేయాలని దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, ప్రభు ఈ మాటలు దీవించునుగాక. మనం గమనిద్దాం, దినాల్లో ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం, ప్రభు కొరకు మనం సిద్ధపడవలసిన దినాల్లో ఉన్నాము అని మనం తెలుసుకోవాల్సిన వారు విన్నాం. ఒక పాట పాడుకుందామండి.
సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకుని విశ్వాసము నీకుందా. రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. అక్కడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా, విశ్వాసము నీకుందా. యేసయ్యా రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా. యేసయ్యా రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా. లోకాశలపై విజయము నీకుందా, లోకాశలపై విజయము నీకుందా. రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా, విశ్వాసము నీకుందా. ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా. ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా. యేసునాథునితో సహవాసం నీకుందా, యేసునాథునితో సహవాసం నీకుందా. రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా, విశ్వాసము నీకుందా. అన్నిటికన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా. అన్నిటికన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా. ఆత్మల కొరకైనా భారం నీకుందా, ఆత్మల కొరకైనా భారం నీకుందా. రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకుని విశ్వాసము నీకుందా. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకుని విశ్వాసము నీకుందా, విశ్వాసము నీకుందా. హల్లెలూయా. దేవుని గన్నామానికి మహిమ కలుగును గాక. వీరలా ఈ కరోనా ఈ వైరస్ సందర్భంగా ఈ లాక్డౌన్ దినాల్లో మనం ఎక్కువగా ప్రపంచము కొరకు ప్రపంచ పరిస్థితులు అనేక మంది లక్షల్లో చనిపోతున్నారు. కొన్ని వ్యాధిగ్రస్తులు లక్షల్లో ఉన్నారు. ఇది
తెగులు అనేది మోషే దినాల్లో నిర్గమాకాండంలో తెగుళ్ళు వచ్చినాయి. ఇప్పుడు కూడా అనేక రకాలుగా తెగుళ్ళు, ఇది ప్రభు రాకడ సూచనగా మనకు ఒక హెచ్చరికగా కనపడుతుంది. ఈ దినాల్లో లోకస్తులలాగా దేవుని ఎరగని వాళ్ళలాగా మనం ప్రవర్తించుకోకుండా మనం నమ్మిన దేవుడికి ప్రార్థన చేసి ఈ తెగులు బారి నుంచి ప్రపంచాన్ని కాపాడమని, దేశాన్ని, అలాగే మన భారతదేశాన్ని, మన రాష్ట్రాన్ని ఎక్కువగా ప్రజల క్షేమం కొరకు, ప్రజల రక్షణ కొరకు, ప్రజలు దేవుడిని తెలుసుకునే దాని కొరకు మనం ఎక్కువగా ప్రార్థించవలసిన అవసరం ఉంది. కవులతో కాలక్షేపం చేయకుండా మన దేవుడితో మనం మాట్లాడి మన దేవుడు చేస్తాడని నమ్మినప్పుడు మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు మనం చూడగలుగుతాం. ఈ యొక్క అంత్య దినాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు. అంతటా అందరూ మారుమతి పొందాలి, రక్షించబడాలని, ఎవరు ఉగ్రత పాలు, అగ్నిగుండానికి, నరకానికి ఎవరు వెళ్ళటానికి దేవుడికి ఇష్టం లేదు. కనుక ఈ దినాల్లో మనం ప్రార్థించడం వల్ల అనేక మంది ప్రార్థించే మనము ఆత్మ సంబంధమైన విశ్వాసం కలిగి, ఆత్మ సంబంధమైన ప్రవర్తన కలిగి మనం మారి అనేక మంది మరి మారటానికి దేవుల్లో మనం మేలుకరంగా వెలుగు సంబంధులుగా ఉన్నప్పుడు అనేక మందిని దేవుడు దేవునితో తిప్పుకుని రక్షించుకుంటాడని దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. వీళ్ళారా మనము నిన్న శుక్రవారం చెప్పాం, ప్రార్థన ఎలా చేయకూడదు, ప్రార్థన ఎలా చేయాలి. అందరికీ తెలిసేటట్టుగా అవసరం లేదు. మనం చేసే ప్రార్థన మన దేవుడు మన రహస్యమందున దేవుడు చూసి మనం ఇస్తాడు. మనం ప్రార్థన మనం చేయాలి. ఎవరో చూడాలి, ఎవరో ప్రార్థన చేస్తున్నారని మెచ్చుకోవాలని కాకోకుండా మన యొక్క దేవుని నీతిని బట్టి ఆ నీతిమంతుడైన దేవుడికి మనం మొరపెడితే దేవుడు నిశ్చయముగా మనకి ఇక్కడ దేవుడు ఫలమిస్తాడు. అనేక మందికి ఈ ప్రపంచంలో అనేక మందికి మేలు కలుగుద్దని దేవుడు వాక్యము ద్వారా మనం హెచ్చరిక పొంది అందరం ప్రార్థనలో ఉండాలని మనం చేస్తున్నాను. మీరు కూడా సంఘం రోజు మందిరంలో గొలుసు ప్రార్థన చేస్తున్నారు, అలాగే కుటుంబాల గృహాల్లో గొలుసు ప్రార్థన చేస్తున్నారు, అలాగే సాయంత్రం 8 గంటల నుంచి 9 గంటలకి కుటుంబ ఆరాధన చేస్తున్నారు, వాక్యం చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు అని నమ్ముతున్నాను. అట్లాగే మీరు కూడా ఈ దినాల్లో ప్రభువులో మనం ఉండాలని, ప్రార్థనలో ఉండాలని, మెలుకు కలిగి ఉండాలని, ఆత్మ మంట కలిగి ఉండాలని నేను ఇక్కడ మీకు మనవి చేస్తున్నాను. ప్రభు మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. రేపు లైవ్ ఆదివారం 11 గంటలకి, ఉదయం 11 గంటలకి లైవ్ ఉంటుంది. మీ పనులన్నీ ముందే త్వరగా చేసుకుని ఆ లైవ్ కార్యక్రమంలో పాల్గొనాలని మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయనా, మా యొక్క ఈ ప్రపంచంలో ఈ కరోనా తెగులు మా హయాంలో మేము మరి ఎంతోమంది ప్రజలు కలవరపడుతున్నారు, మరణిస్తున్నారు, వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు. ఈ విపత్కరమైన పరిస్థితులు మనుషులు వల్ల కాదు, కానీ ఆ మనుషులకి నీ దైవ జ్ఞానం ఇచ్చి మీ పరలోక ఔషధాన్ని అనేక మంది మరి నాయన ఈ యొక్క మందులు కనుక్కోవాలని ఎంతోమంది ప్రయాసపడుతున్నారు. తండ్రి మీరు సహాయం చేయండి. వ్యాక్సిన్ విషయంలో, టీకాల విషయంలో మీరు సహాయం చేయండి. అలాగే టెస్టుల విషయంలో సహాయం చేయండి. అలాగే డాక్టర్స్ని జ్ఞాపకం చేసుకోండి, అలాగే నర్సుని జ్ఞాపకం చేసుకోండి, శానిటరీ సిబ్బందిని జ్ఞాపకం చేసుకోండి, పోలీసు డిపార్ట్మెంట్ని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ ప్రాణాలకు తెగించి వాళ్ళకి కొంతమంది డాక్టర్లకి ప్రభా ఈ వైరస్ వాళ్ళు చనిపోతున్నారు, అయినా డ్యూటీ చేస్తున్నారు. ప్రజల క్షేమం కొరకు ప్రభా వాళ్ళు పడుతున్న ప్రయాసకి ప్రతిఫలం దయచేయండి. వారి కుటుంబాలకు జ్ఞాపకం చేసుకోండి. వారి డ్యూటీల్లో తోడుగా ఉండండి ప్రభా. ఆయన సమస్త మానవాళిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అంతటా అందరూ ఇక్కడ నాయన మారు మనసు పొందటానికి, చెడు ప్రభా నీ తట్టు చూడటానికి, నిన్ను నమ్మటానికి, నీ రక్షణ పొందటానికి సహాయం చేయమని నీ కృప, నీ కాపుదల, క్షేమం ఆయన కూడా ఇచ్చిన ప్రతి బిడ్డకి, లైవ్లో వాక్యం విన్న ప్రతి బిడ్డకి దయచేయండి. వాక్యము నీది నాయన, మేము మీ వారము. నేను నమ్మినప్పుడే మేము ప్రభా నా తండ్రి మా పరిస్థితులన్నిటిలో
నైనా మీరు మార్పు తీసుకొస్తారు. నీ ప్రభావం మహిమతో నింపుతారు తండ్రి. నీ స్తోత్రాలు. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని నా తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే భయం కలిగి ఉన్నారో వాళ్ళకి ధైర్యపరచండి, వాళ్ళని బలపరచండి. నీ కృపలో ఎత్తిపట్టి నాయనా ఈ రాత్రికాల సమయంలో మంచి కళలు దర్శనాలతో నింపండి ప్రభా. నాయన నిత్యము నీ కృపలో నాయన జ్ఞాపకం చేసుకుని వాళ్ళు ఎత్తిపట్టి బలపరచమని దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమి ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడన్నా మనకు లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డకి సదాకాలంతోనే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.